హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి యువరాజ్కి ఆఫీస్లో బాధ్యతలన్నీ అప్పచెప్పిన తర్వాత ఇంటికి రీచ్ అవుతూ ఉంటే జగదాత్రి కేదార్ గుర్తుకు వస్తారు. అవును, జగదాత్రి కేదార్ని నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి రమ్మన్నాను, కానీ వాళ్ళు రాలేదు. పాపం, నిజంగా అంత బిజీగా ఉన్నారేమో అని కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే జగదాత్రి వాళ్ళు చెప్పిన ఆ స్కూల్ అయితే కనబడుతుంది. వెంటనే కౌశికి, ఒకసారి జగదాత్రి కేదార్ వాళ్ళని కలుస్తాను, ఎందుకంటే యువరాజ్ మారిపోయాడనే హ్యాపీ న్యూస్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాను అని కౌశికి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ జగదాత్రి కేదార్ కనిపించరు. అసలు స్కూలే క్లోజ్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా కౌశికి షాక్లో ఉండిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. వదిన, ఇవాళ స్కూల్లో చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే మేము ఆఫీస్కి రాలేం వదినా అని జగదాత్రి చెప్పిన మాటని గుర్తు చేసుకుంటుంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్నేమో, ఏంటి స్కూల్ ఇవాళ క్లోజ్ చేసిందా అని అడుగుతారు. అవును మేడం, ఇవాళ బక్రీద్ కదా, అందుకే స్కూల్ క్లోజ్ చేసింది అని చెప్తారు. ఓ అవునా, మరి జగదాత్రి వాళ్ళు ఎందుకు నాకు అబద్ధం చెప్పారు? వాళ్ళు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా అని కౌశికీకి మళ్ళీ డౌట్ వస్తుంది జగదాత్రి అండ్ కేదార్పై. ఇంకా ఖచ్చితంగా వాళ్ళని నిలదీయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు కౌశికి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి జగదాత్రి మీతో మాట్లాడాలి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. వదిన, మీరు ఇవాళ చాలా హ్యాపీగా ఉంటారనుకుంటే ఏంటి అలా ఉన్నారు? యువరాజ్ ఆఫీస్కి వెళ్ళాడు, ఇల్లంతా ఇంక ప్రశాంతంగా ఉంటుంది అని మేము హ్యాపీగా ఉన్నాం వదిన అని అంటుంది జగదాత్రి. జగదాత్రి, నేను నిన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్తావా? ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని, నాతో నిజాయితీగా ఉన్నారు అనే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మనిషికి, ఏ మనిషికైనా ఎప్పుడైనా రెండు దారులుంటాయి, న్యాయం అన్యాయం, లీగల్ ఇల్లీగల్, పోలీస్ దొంగ అని ఇలా రెండు దారులుంటాయి. మీరు అందులో ఏ దారిలో ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా జగదాత్రి అని అడుగుతారు కౌశికి. ఒక్కసారిగా జగదాత్రి అయితే ఇంకా అలా కేదార్ వైపు చూస్తుంది. ఇంకా వాళ్ళు పోలీస్ అయినట్టు, పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఐపీఎస్ మెడల్ తీసుకున్నప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది జగదాత్రి. చెప్పు దాత్రి, మీరు పోలీసా, దొంగ, న్యాయ అన్యాయమా, ఏ దారిలో ఉన్నారు అని అడుగుతారు. వదినా, మీ కళ్ళల్లోకి చూసే చెప్తున్నాను, మేము అన్యాయం దారిలో ఉన్నామని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడేది మన ఫ్యామిలీనే కదా వదినా. అలాంటి అలాంటి ఫ్యామిలీలో కేదార్ పెరగకపోయినా పుట్టాడు. సుధాకర్ మావయ్య రక్తం పంచుకొని పుట్టాడు. అలాంటిది మేమెందుకు అన్యాయం వైపు ఉంటాం వదినా? అలాంటిదేమీ లేదు అని అంటారు. నా దగ్గర మరి మీరు ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా దాత్రి అని అంటారు. వదిన, టైం వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి, ఇప్పుడైతే మేమేమీ చెప్పలేం వదిన అని కేదార్ జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సంథింగ్ ఈజ్ దేర్. వీళ్ళు మాత్రం సాధారణ స్కూల్ టీచర్స్ అయితే కాదు, ఏదో ఉంది, ఏదో దాచిపెడుతున్నారని ఇంకా అలాగే తన మైండ్లో డౌట్ని ఉంచేసుకుంటారు కౌశికి. ఇదే ఇలా ఉండగా యువరాజ్ ఆఫీస్లో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే అదంతా న్యూ క్యారెక్టర్ సోనీ, ఎవరైతే మీనన్ భాయ్ మనిషో దివ్యాంక సెట్ చేసిందో కావాలని యువరాజ్ నిషికా వాళ్ళని డౌన్ చేయాలని, వాళ్ళని టార్చర్ పెట్టాలని ఆ న్యూ క్యారెక్టర్ సోనీనైతే ఆఫీస్లో పెడుతుంది కౌశికి వాళ్ళ ఆఫీస్లో దివ్యాంక. సో ఆ న్యూ క్యారెక్టర్ యువరాజ్ పర్సనల్ సెక్రటరీ పిఏ యువరాజ్ దగ్గరికి వెళ్తుంది. సార్, టైం ఎంతైందో తెలుసా? 10 o'clock అయింది సార్, ఇంకా ఇక్కడే ఉంటే ఎలా సార్ అని అంటుంది. "ఆ, అంటే ఇవాళ ఆఫీస్ ఫస్ట్ డే కదా, రేపు బోర్డ్ మీటింగ్ కూడా ఉంది కదా సోనీ, అందుకే నాకు తెలియదు కదా, మొత్తం ప్రిపేర్ అవుతున్నాను అని అంటారు. సార్, ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం 10 దాటాక ఆఫీస్లో ఎవరు ఉండకూడదు, రండి సార్ వెళ్దాం అని చెప్పి ఇంకా బయటకైతే తీసుకువచ్చేస్తుంది. ఆ ఫైల్స్ తీసుకొని యువరాజ్ కూడా తనతో సోనీతో పాటు బయటకైతే వచ్చేస్తాడు. క్యాబ్ ఏంటి బుక్ అవ్వట్లేదు అని కావాలనే నటిస్తూ ఉంటుంది సోనీ. ఏమైంది సోనీ అని అడుగుతారు. సార్, క్యాబ్స్ ఏమి బుక్ అవ్వట్లేదు సార్ అని అంటుంది. నో ప్రాబ్లం, నా కార్ ఉందిగా, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నిన్ను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని అంటారు. సార్, మీరు నిజంగా ఒక ఎండి పొజిషన్లో ఉండి ఇలాంటి సాధారణ అమ్మాయికి డ్రాప్ చేస్తానంటున్నారు, నిజంగా మీరు దేవుడు సార్ అని అంటారు. షటప్,
మరీ ఎక్కువగా పొగుడుతున్నావు, సరే దా వెళ్దామని చెప్పి ఇంకా యువరాజ్ని అయితే తీసుకొని వెళ్తుంది. అలా ఇంకా సోనీ ఫస్ట్ ఇలాగే స్టార్ట్ చేస్తా, తర్వాత తర్వాత ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తానో తెలియదు నీకు, నీకు చెక్స్పై దొంగతనంగా సైన్స్ చేయించుకొని నాకు కావాల్సిన డబ్బులు కూడా నీ నిండే లాగుతాను ప్రిన్స్ అని మనసులో అనుకుంటుంది సోనీ. సార్ ఇంటికి వస్తారా, కాఫీ తాగి వెళ్తారా అని అడుగుతారు. నో థ్యాంక్స్, టైం అయింది, లేట్ అయింది కదా, నేను వెళ్తానని అంటారు. అది కాదు సార్, ఇంత దూరం వచ్చారు, మా ఇంటికి రావచ్చు కదా అని అంటారు. సరే అని యువరాజ్ అయితే ఇంకా ఇంటి లోపలికి వెళ్తాడు. సోనీ ఇంకా ఇల్లంతా మొత్తం చూపిస్తూ ఉంటుందన్నమాట యువరాజ్కి. సో యువరాజ్కి సార్ కాఫీకి ఇప్పుడు టైం కాదు కదా, జ్యూస్ ఇస్తాను తాగండి అని చెప్పి జ్యూస్ అయితే తీసుకొస్తుంది. ఇంకా జ్యూస్ తీసుకువచ్చి యువరాజ్కి ఇస్తుంది. యువరాజ్ ఆ జ్యూస్ అయితే తాగుతూ ఉంటాడు. ఇంకదంతా ఒక వీడియో అయితే తీసుకుంటుందన్నమాట సీక్రెట్గా సోనీ. ఈ వీడియో చాలు నిషికాకి టార్చర్ అంటే ఏంటో చూపించడానికి అని ఆ వీడియోని సీక్రెట్గా దాచిపెట్టుకుంటుంది న్యూ క్యారెక్టర్ సోనీ. యువరాజ్ ఇంటికి రీచ్ అయిపోతాడు. నిషిక యువరాజ్తో, ఏంటి యువరాజ్, ఆఫీస్ 9 o'clockకే అయిపోతుంది, ఇప్పుడు టైం 10:30 అయింది, ఇప్పటి వరకు ఎక్కడున్నావు అని అడుగుతారు. నిషి రేపు బోర్డ్ మీటింగ్ కదా, అందుకే ఆఫీస్లో ఫైల్స్ అన్నీ. యువరాజ్ ఒక్కటి మాత్రం నిజం యువరాజ్, నేను మీ అమ్మలాగా వైజయంతి అత్తయ్య గారిలాగా సర్దుకుపోయే రకమైతే కాదు, అనుమానించి ఏడ్చే రకం అస్సలు కాదు. నువ్వు ఆ సోనీతో క్లోజ్ అయ్యావని తెలిసిందంటే నీకు డివోర్స్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడ్ను, గుర్తు పెట్టుకో అని అంటారు. నిషి నీకేమైనా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏంటా మాటలు, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి చెడ్డదేమీ కాదు, తను మంచిదే అని అంటారు. వాళ్ళందరూ ఫస్ట్లో మంచిగానే కనబడతారు, తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది, నువ్వు మాత్రం తనకి వీలైనంత దూరంగా ఉండు, అర్థమైందా అని చెప్పి ఇంకా నిషిక అయితే గట్టిగా చెప్తుంది. సరే సరే దూరంగానే ఉంటాను, నువ్వు నాకు నస పెట్టద్దు అని యువరాజ్ అక్కడి వెళ్ళిపోతాడు. అవును, నేను చెప్పే మాటలు నసలాగే అనిపిస్తాయని నిషిక ఇంకా అలా కోపంగా ఆలోచిస్తూ వెంటనే స్టెప్స్ పై నుండి వస్తూ అనుకోకుండా స్టెప్స్ పై నుండి జారి పడిపోతుంది నిషిక. ఒక్కసారిగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయ్యో నిషి నిషి ఏమైందని చెప్పి జగదాత్రి వస్తుంది. ఇంకా వెంటనే వైజయంతి, ఏందమ్మీ మళ్ళీ మా కోడల్ని పడేసుండావా అన్నాడు. అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేం చేయలేదు అని అంటారు. కౌశికి కూడా, పిన్ని మేము చూసాం, నిషిక తనంతటి తానే కళ్ళు తిరిగి పడిపోయింది, అక్కడేం జరగలేదు అని చెప్పి ఇంకా నిషికానైతే ఒక చోట కూర్చోబెడతారు. పిన్ని వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా డాక్టర్స్, ఆ ట్యాబ్లెట్స్ మీరు కరెక్ట్గా వేస్తున్నారా అని అడుగుతారు. తను నిజంగా ప్రెగ్నెంట్ అయితే కదూ, నిజంగా తనకి అబార్షన్ అయితే కదూ ఆ ట్యాబ్లెట్లు వేయాల్సింది, ఏం వేస్తాను అని మనసులో అనుకుంటుంది వైజయంతి. నిషి నిషి ఏమైంది, నాపై కోపంతో నిషి అన్నం కూడా తినలేదనుకుంటా, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని యువరాజ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా కౌశికి వెంటనే డాక్టర్ని పిలిపిద్దామని చెప్పి ఇంకా ఆ డాక్టర్ కౌశికి కాల్ చేస్తుంటే ఆ డాక్టర్, ఇదేంటి కౌశికి కాల్ చేస్తున్నారు, నో ఒకవేళ నిజం తెలిసిపోయిందంటావా, నేనైతే కాల్ లిఫ్ట్ చేయనని చెప్పి ఇంకా ఆవిడ డాక్టర్ మాత్రం తప్పించుకోవడానికి పాత డాక్టర్ ఎవరైతే నిషిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పారో ఆ డాక్టర్ అయితే కావాలనే కాల్ అయితే లిఫ్ట్ చేయరు. ఇంకా వెంటనే వేరే డాక్టర్కి, తను తెలిసిన దగ్గర ఉన్న డాక్టర్కి కాల్ చేస్తారు కౌశికి. ఆ డాక్టర్ వస్తారు, వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారు. ఎందుకంటే నిషిక ప్రెగ్నెంట్, కంగ్రాచులేషన్స్ కౌశికి గారు, మీ మరదలు నిషిక ప్రెగ్నెంట్ అయింది అని అంటారు. ఒక్కసారిగా సుధాకర్, కౌశికి, జగదాత్రి, కేదార్, యువరాజ్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అదేంటి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, తనకి వారం క్రితమే అబార్షన్ అయింది, తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని అంటారు. చూడండి మీకు పాత డాక్టర్ ఏం చెప్పారో నాకైతే తెలీదు, బట్ నౌ షీఈస్ 3rd month ప్రెగ్నెంట్, తను ఖచ్చితంగా ప్రెగ్నెంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ముందు చూపించింది నాకు తెలీదు, ఇప్పుడు మాత్రం తను పక్కా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా కౌశికి చూస్తూ ఉంటుంది జగదాత్రి అండ్ కేదార్ వైపు. ఇంకా వెంటనే జగదాత్రి, కేదార్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషిక ఏమో ఇంకా సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది. పిన్ని అని గట్టిగా అరుస్తుంది కౌశికి. ఏందమ్మి అని అంటుంది. చెప్పు పిన్ని, ఏం జరుగుతుంది ఇంట్లో, ఒకవేళ
నిజంగా నిషిక ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే అంతకు ముందు తనకి అబార్షన్ జరిగే ఛాన్సే ఉండదు. అలా జరిగిన 1 వీకే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అంటే మీరు అప్పుడు అబద్ధం చెప్పారు అని కళ్ళ ముందు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు పిన్ని, ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతారు కౌశికి. అమ్మి ఇది ఇదేదో తప్పు చేస్తున్నారో, ఖచ్చితంగా ఆ డాక్టరు జగదాత్రి వాళ్ళు పెట్టించిన డాక్టరే అని అనేసరికి షటప్, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అని అంటారు సుధాకర్. బో ఏంది బో, ఏయ్ మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి. ఛీ, ఇంత క్లియర్గా డాక్టర్ వచ్చి బల్ల గుద్ది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని చెప్తుంటే మీరు ముందు ఒక డాక్టర్ని చెక్ చేసి ఉంటారు. కావాలని ఆ రోజు పడిపోయి జగదాత్రి వాళ్ళపై నింద వేశారు. ఇప్పుడు నాకంతా అర్థమైంది. నీ వల్ల నా నా బంగారు కొండని నేను ఎంత అపార్థం చేసుకున్నాను కేదార్ అని అంటారు సుధాకర్. ఒక్కసారిగా కేదార్ ఇంకా సుధాకర్ దగ్గరికి వస్తారు. కేదార్, నన్ను క్షమించరా. నేను కూడా అదిగో ఆ యువరాజ్ గాడిలా ఆవేశంతో ఆలోచించి నా వారసుడు, ఈ ఇంటికి రాబోయే వారసుడు మీ వల్లే చనిపోయాడు అని చాలా బాధపడ్డాను. కానీ వీళ్ళు ఇంత పెద్ద కుట్ర, ఒక తల్లి కావాల్సిన విషయంలో కూడా ఇంత పెద్ద కుట్ర చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా అనుకోలేదు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, మిమ్మల్ని దూరం పెట్టాను, మిమ్మల్ని చాలా చాలా అవమానించాను. నాకు ఇస్తున్న ఇన్హేలర్లో కూడా విషం కలిసింది అని అన్నాను. ఆ రోజు మీ మనసు ఎంత ఎంత బాధపడి ఉంటుందో, ఎంత నొప్పించి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అనేసరికి నాన్న వద్దు, అలా అనకండి నాన్న, మీరు కేవలం అపార్థమే చేసుకున్నారు. కానీ మీ మనసులో మాపై ప్రేమ అలాగే ఉంది, నాకు తెలుసు నాన్న అని అంటారు కేదార్. వెంటనే కేదార్ని దగ్గరికి తీసుకొని పాపం ఫోర్హెడ్పై కిస్ చేస్తారు సుధాకర్. ఇంకెప్పటికీ నిన్ను అపార్థం చేసుకోండ్రా. రేయ్ యువరాజ్, నువ్వు కూడా వీళ్ళతో కలిసి ఇంత నాటకాలు ఆడతావా? ఛీ అని అంటారు సుధాకర్. నాన్న ఇంకేం మాట్లాడకండి. కానీ ఒకటి మాత్రం నిజం, నిషిక ప్రెగ్నెంట్ ఇప్పుడు అయ్యింది కాబట్టి, వారసుడు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి, అమ్మ జగదాత్రి, నిషిక వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు మూర్ఖులు, మిమ్మల్ని మీపై పగ సాధించడానికి ఎలాంటి అఘాయిత్యమైనా చేసుకుంటారు. అందుకే ఈ మూర్ఖులని సరైన దారిలో నువ్వే పెట్టాలమ్మా, నువ్వే పెట్టాలి అని సుధాకర్ అంటారు. మీరు చెప్పారు కదా మావయ్య గారు, నేనున్నాను కదా, ఇకపై నిషికాని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అని గట్టిగా చెప్తుంది జగదాత్రి. ఇంకా అదంతా చూస్తూ యువరాజ్, నిషిక, వైజయంతి ముగ్గురు రూమ్లోకి వచ్చేస్తారు. ఛా, ఇదేంటి ఇలా జరిగింది అని నిషిక బాధపడుతుంటే, నిషి ఇప్పుడు నువ్వు బాధపడద్దు. యాక్చువల్లీ ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం, కానీ ఆ జగదాత్రి కేదార్ల వల్లే ఇదంతా హ్యాపీ టైం పోయి సాడ్ టైం వచ్చేసింది. సరే, ఇప్పుడు మన బేబీ త్వరలో ఈ ప్రపంచాన్ని చూడబోతున్నాడు. ఇది నిజంగా ఆ దేవుడిచ్చిన వరమని అనుకోవాలి. ఈ విషయంలో నువ్వెక్కువగా స్ట్రెస్కి గురవద్దు అని అంటారు యువరాజ్. వాళ్ళు నా కళ్ళ ముందుంటే నాకు స్ట్రెస్ రాకుండా ఇంకేం వస్తుంది? యువరాజ్, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి అని అంటుంది నిషిక. అమ్మి, సింహం లాంటి మా అన్నని జైల్లో పెట్టుండాం కదో. రే అబ్బోడా, నువ్వు బెయిల్ తీసుకొచ్చిస్తానన్నావు కదో. మా అన్న అక్కడ పోలీసులతో ఎన్ని దెబ్బలు తింటా ఉండాడో నాకు చాలా బాధగా ఉందిరా. ముందు బెయిల్ సంగతి చూద్దాం అని అంటుంది. తప్పకుండా అమ్మ అని ఇంకా అలా యువరాజ్, నిషిక, వైజయంతి ముగ్గురు బయలుదేరుతారు పోలీస్ స్టేషన్కి. సో నిషిక రాదు, సో యువరాజ్ అండ్ వైజయంతి ఇద్దరు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పటికే ఇంకా పాపారాయుడు, వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడిని ఫుల్గా కొడతారనమాట పోలీస్. ఎందుకంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ సుధాకర్, వజ్రపాటి సుధాకర్ అండ్ కౌశికి వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళపైనే అటాక్ చేయాలనుకున్నారు కాబట్టి ఇంకా ఫుల్గా కొడతారనమాట పోలీసులు. అయితే ఇంకా అలా కుంటుకుంటూ పాపారాయుడు వస్తాడు. అన్న ఏ ముట్టుకోవద్దు నన్ను, నీలాంటి పాపాత్మురాలు నన్ను ముట్టుకోకూడదు అని అంటారు. మామ నువ్వు ముందురా అని చెప్పి ఇంక బయటికి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు. మామ చూడు, నీకు ఒక నిజం చెప్పాలి. నువ్వు అనుకుంటున్నట్టు ఆ శ్రీవల్లి అమ్మ కూతురు కాదు అని అంటారు. ఏరా, దీన్ని నా చేతిలో బ్రతకనివ్వడానికి అబద్ధాలు ఆడుతుండారా అని అంటారు. అయ్యో లేదన్నో, నేను చెప్పేది నిజన్నో, కావాలంటే నీకు ఫోటో చూపిస్తా అని ఇంకా అనాథ శరణాలయంలో పాపని అప్పచెప్పిన ఫోటో అయితే చూపిస్తుంది శ్రీవల్లిని. ఇంకా అదంతా చూస్తూ ఉంటారు. ఈ బిడ్డ
ఈ చీర అని అంటారు. అవును బో, గుర్తొచ్చిండదా? ఆ రోజు నువ్వు సుహాసిని చంపేసిన తర్వాత అది ఒక గుడిసెలో బిడ్డకి జన్మనిచ్చి చచ్చిపోయి ఉండదు కదూ మీ చేతిలో. కాబట్టి మళ్ళీ పసి పిల్లల్ని చంపడం మహాపాపం అని అనాథ శరణాలయంలో వదిలేసుండా. అమ్మ ఎవరని అడిగితే ఫోటో ఇచ్చేసుండా. అంతకుమించి ఏమీ లేదన్నో. ఈ విషయం సుధాకర్కి తెలిస్తే, బోకి తెలిస్తే బో ఖచ్చితంగా నన్ను చంపేస్తాడని ఇలా చేశాను అని చెప్తుంది వైజయంతి. అవును మావయ్య, అమ్మ నిజం చెప్తుంది, అమ్మ మాటలు నమ్మండి అని అంటారు. అంటే శ్రీవల్లి కేదార్ ఇద్దరు సుహాసిని పిల్లలు అన్నమాట. అయినా మీరు చేత తక్కువలు, అందుకే వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి కూర్చునేంత వరకు ఏం చేస్తున్నారు అని అంటారు. అదే మావయ్య, ఇంటి పరిస్థితుల వల్లే అనేసరికి ఇంకేం మాట్లాడొద్దు, వాళ్ళని ఎలా పైకి పంపించాలో నేను ఆలోచిస్తాను అని ఇంక ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు పాపారాయుడు. ఇటువైపు జగదాత్రి కేదార్పై నమ్మకం కదిలి ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు సుధాకర్, జగదాత్రి, కేదార్, కౌశికి. అండ్ యువరాజ్కి ఎలా అయినా చుక్కలు చూపించాలి అని, టార్చర్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోతుంది న్యూ పిఏ సోనీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.